ఫ్రెండ్స్, బయట చల్లని వర్షం పడుతుంది కదా. సో మేము వచ్చేసి ఈ బొరుగులు చేసుకుంటున్నాము. ఈ బొరుగులు చూడండి, ఫస్ట్ తీసుకొని వేడిగా పెన్ను మీద వేసి అలా ఇలా వేయించితే ఇవి బ్రౌన్ కలర్ ఇలా అయినాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే చెప్తాగండి. ఇలా ఒక బాండీ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోవాలండి. ఫస్ట్ అది వేడిగా అవుతుంది. కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. మా అమ్మ ఏది అడిగినా చేస్తుందండి నా కోసం. ఏదైనా అంత వర్షం పడుతుంది చేయమా అంటే చేసేస్తుంది. అలా మీ మదర్స్ కూడా మీకు ఇష్టంగా చేస్తారా? కామెంట్ చేయండి. తర్వాత ఆవాల జీలకర్ర వేసుకోవాలండి. ఇలా పటపట సౌండ్ వస్తాయి. మైక్ పెట్టింటే ఇంకా బాగా క్లియర్గా వాయిస్ వస్తుంది. బట్ నేను ఫాస్ట్గా వీడియో తీస్తున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిగడ్డలు, మిరపకాయలు ఇవన్నీ ఒక దగ్గర మనం పెట్టేసుకొని ఈ బాండీలో ఇలా వేయాలి. పటా వర్షం పడుతున్నట్టు సౌండ్ వస్తుంది. బాగా ఇలా దూరంగా వేయించాలండి. ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి, మిర్చి కూడా బాగా వేగుతుంది. తర్వాత కరివేపాకు, సో పుదీనా, కొత్తిమీర అనేది కూడా వేసుకోవచ్చు. బట్ సిచ్యువేషన్స్ బట్టి అవి లేవు. అలా తిప్పేసుకోండి. అలా జాలీగా మంచిగా కుకింగ్ ఇష్టంగా ఉన్నవాళ్ళు ఇది ఈజీ రెసిపీ అండి. మంచిగా ఈవినింగ్ స్నాక్స్, అది వర్షాకాలంలో అయితే ఇది బాగుంటాయి. ఇంకా చాలా వీడియోస్ తీస్తానండి నేను, కుకింగ్ వీడియోస్ మా మమ్మీ హెల్ప్తో. నెక్స్ట్ ఈ పల్లీలు అండ్ పుట్నాలండి, ఇవన్నీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా లైట్గా బ్రౌన్ అయిన తర్వాత కొంచెం పసుపు వేయాలండి. బాగానే వేయాలి పసుపు, మంచి ఎల్లో కలర్ బాగా వస్తుంది. ఓకే రైట్. ఇలా అనాలి, అప్పుడు మిక్స్ అయిపోతుంది. పల్లీలు, పుట్నాలు ఇలా వేయాలండి. బాగా వేయించుకోవాలి. అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ పల్లీలు వేయించుకుంటారు. అలా కాదండి, ఇలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మేము యాజ్ ఇట్ ఈస్ ఎలా చేస్తామో మీరు అలానే చేయండి. ఆ టేస్ట్ మాత్రం పక్కాగా వస్తుంది. తిప్పుతూ దాన్ని మంచిగా వేపిస్తే స్మెల్ ఎంత బాగా వస్తుంది కదా. ఇప్పుడు కొంచెం ఇది ఉప్పు వేయాలండి. పసుపు అనడానికి వెళ్ళాను కానీ ఉప్పు వేయాలి. కొంచెం కలరిష్ కోసం కొంచెం కారం అండి, కొంచెమే. వీడియో చేసుకుంటూ మనం ఇక తీయాలంటే చాలా కష్టము. బట్ మా సబ్స్క్రైబర్స్ కోసం మేము తల్లి బిడ్డలకు కష్టపడతాము. ఇలా వేసేయాలండి. ఇలా మిక్స్ చేయాలి. వేడి బొరుగులు మీకు రెడీ అయిపోయినాయి, తినాలి. లాస్ట్లో కొంచెం కారం వేయాలండి, వెయిట్ చేస్తాను అది కూడా. ఇలా కారం వేసుకోవాలండి అండ్ మళ్ళీ తిప్పుకోవాలి ఒకసారి. ఇంకా రెడీ అయిపోయినట్టే. తిని టేస్ట్ చెప్తాను.